ఏపీ సీఎం చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటీ కానున్నారని ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. అయితే అదంతా ఒట్టి పుకారేనా? ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదా? చంద్రబాబుతో జూనియర్ మీటింగ్ అంటూ జరిగిన ప్రచారం అంతా హుళక్కేనా? అసలేం జరిగింది? చంద్రబాబు ఎన్టీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? లేదంటే ఎన్టీఆరే చంద్రబాబును కలవడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదా? అసలేం జరుగుతోంది? వరద బాధితుల కోసం పలువురు సెలబ్రిటీలు భారీగా విరాళాలు ప్రకటించారు. అయితే స్టార్ హీరోల్లో ముందుగా స్పందించింది మాత్రం తారక్ అనే చెప్పాలి. తాజాగా ఆ ప్రకటించిన 50 లక్షల రూపాయల చెక్కును స్వయంగా చంద్రబాబును కలిసి ఎన్టీఆర్ ఇవ్వబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అవుతున్నారన్న న్యూస్ వైరల్ గా మారింది. తాజాగా చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటీ అనేది అంతా పుకారేనన్న వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఎన్టీఆర్ కలవడం లేదని తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం ఏంటి? ఎన్టీఆర్ను కలవడానికి చంద్రబాబు అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదా? లేదంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదా? లేదంటే ఎన్టీఆరే కావాలనే చంద్రబాబును కలిసే ఉద్దేశం లేకనే ఈ మీటింగ్ను అవాయిడ్ చేశారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ చంద్రబాబును ఎన్టీఆర్ కలుస్తాడనే వార్త వైరల్ అయింది. ఏపీ సీఎంగా చంద్రబాబు చిన్న చిన్న హీరోలకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. అలాంటిది ఎన్టీఆర్కి అయితే ఇవ్వకుండా ఉండరు. అయితే వరదలపై సమీక్షల నేపథ్యంలోనే బిజీగా ఉండి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదా అనే వాదన కూడా వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ మామయ్య చంద్రబాబు, బాబాయ్ బాలయ్యలతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. వారితో అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. రీసెంట్గా ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత కూడా అందరూ స్పందించాక చివర్లో ఒక్క ట్వీట్తో సరిపెట్టారు. అంతకుముందు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కానీ, మేనత్త భువనేశ్వరిపై వైసీపీ నేతలు అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేసినా గానీ ఎన్టీఆర్ స్పందించలేదు. దీంతో జూనియర్ పై పెద్ద ఎత్తున విమర్శలే వచ్చాయి. ఇక ఇటీవల బాబాయ్ బాలయ్య బాబు సినీ స్వర్ణోత్సవానికి కూడా ఎన్టీఆర్ కు ఆహ్వానం లేదు. ఈ నేపథ్యంలోనే వరద బాధితులకు ప్రకటించిన సాయాన్ని అందించేందుకైనా ఎన్టీఆర్ చంద్రబాబును కలుస్తారేమోనని, గత కొన్నేళ్లుగా నడుస్తున్న విభేదాలకు ఫుల్ స్టాప్ పెడతారేమోనని అంతా ఆశగా ఎదురుచూశారు. కానీ చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటీ అన్న ప్రచారం కేవలం పుకారేనంటూ వార్తలు రావడంతో అంతా ఢీలా పడిపోయారు. అయితే తారక్ నటించిన దేవరా మూవీ ఈ నెల 27న పాన్ ఇండియా రేంజ్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపీ రాజధాని అమరావతిలో గ్రాండ్ గా నిర్వహించేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అలాగే బాలయ్య బాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చీఫ్ గెస్టులుగా హాజరు కావాలని ఆహ్వానించనున్నట్టు సమాచారం. మరోవైపు ఏపీలో టికెట్ రేట్స్ హైక్ కోసమైనా ఎన్టీఆర్ చంద్రబాబును కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సినిమాకు ఒక నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని కలిసొచ్చేలా ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్తో కలిసి చంద్రబాబుతో భేటీ అయి వరద బాధితులకు ప్రకటించిన విరాళానికి సంబంధించిన చెక్ అందిస్తారా? లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్ పంపించి చేతులు దులుపుకుంటారా అనేది చూడాలి. అయితే చంద్రబాబు ప్రస్తుతం బిజీగా ఉన్నారు కాబట్టి కాస్త ఫ్రీ అయ్యాక వీలు చూసుకొని ఎన్టీఆర్ ఆయన్ను కలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.